హలో సభకు చేసిన ఆటా సభ్యులు అందరికీ వికృతనామ శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందు త్రిశంకు స్వర్గం నాటకం ప్రదర్శించబోతున్నాం. ఇది దరిదాపు 12 ఏళ్ల క్రితం ఒక నాటకాల పోటీల్లో డెలివరీ వ్యాలీలో వేశాము. ఈ నాటకానికి అప్పుడు ప్రథమ బహుమతి, ఉచిత నటుడు, తృతీయ ఉచిత నటుడు, ఉచిత సహాయ నటుడు, రకరకాలైన బిరుదులు వచ్చాయి. అప్పుడు సినిమా యాక్టర్ సత్యనారాయణ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి ఆ బిరుదులు ప్రైజెస్ కూడా ఇచ్చారు. ప్రేక్షకులందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మీకు బాగా కనపడుతుందండి. పిల్లలు కొంచెం కామ్గా తల్లిదండ్రులు పిల్లలు కొంచెం కామ్ చేయండి ప్లీజ్. జాతస్య ధ్రువో మృత్యు, పుట్టిన వానికి మరణము తప్పదు. ప్రశ్న ఏమిటంటే, జీవి మరణించినాక స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ఆ నిర్ణయం చేసేది యముడు, అతని అనుచరుడు చిత్రగుప్తుడు. వారు వేసే ప్రశ్నలు, వారు డిసైడ్ చేసే విధానం గురించి ఈ చిన్న నాటకం మీ ముందర ఉంచుతున్నాం. ఇది మేము సరదాగా మీ ఆనందం కోసం వేస్తున్నది, ఎవరిని కించపరచాలని కాదు. ఎవరైనా కించపెడితే కనుక మేము ముందరే మీకు ఒక క్షమాపణ చెప్తున్నాం. ఇప్పుడు త్రిశంకు స్వర్గం నాటకం. చిత్రగుప్త, నిద్రలేము. ఏమి కుంభకర్ణి వలె నిద్రపోతున్నావే? నిన్ను గజములకి తొక్కింపవలైనా, శంఖారాములు నీ కర్ణముల మ్రోగింపవలైనా, లేక అండపిండ బ్రహ్మాండమైన వంటకములు నీకు వాసన చూపింపవలైనా? చిత్రగుప్త, నిద్రలేము. ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండతర బాహుబహ వికృతుండ, నిఖిల పాప జీవ భక్షక యముండ. చిత్రగుప్త, ముండ అనగా కొన్ని భాషల్లో చాలా తప్పు అర్థం వచ్చిందిరా. యముండ అది సరే స్వామి. ఏంటి నా ఈ భాషలో? నా చిత్తాపేది, నా బాబేది, నేను ఎక్కడ పోవాలి? స్వర్ణమణిమయ శంఖ చెప్పమంటావా? స్వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన సభాభవనమును, అకుంఠిత సేవా దక్షులైన పరివార సమూహమును, భూతల పరిరక్షణ నిలయం పైన రౌరవమును వదిలి మనం ఇప్పుడు భూలోకానికి వచ్చినాము. భూలోకానికి వచ్చినామా? అయితే ఈ గోడల మీద ఎటువంటి బదులు పాకట్లేదే, ఎటువంటి దుఃఖంలో ఆకులు కొట్టట్లేదే, ఆ వెలుగు దీపం చుట్టూ ఎటువంటి పురుగులు వేయట్లేదు స్వామి. మనం వచ్చినది భూలోకంలో భరతఖండానికి కాదు, ఉత్తర అమెరికా రాజ్యానికి వచ్చినాము చిత్రగుప్త. అబ్బో అబ్బో,
ఉత్తర అమెరికా కన్నా విద్యమా స్వామి నా జన్మ ధన్యించింది. స్వామి ఇక్కడ నుంచి వచ్చిన జీవులు వాళ్ళకి సంభావన పేదకాశం మధ్యలేక వాళ్ళకి హిందీ కాకూడదు. అలాంటి వాళ్ళు కావాలి స్వామి. అది కూడా కాకుండా వాళ్ళకి ఈ పక్షి వాహనం వద్దు, దున్నపోతు వాహనం వద్దు, BMW లెక్చర్స్ కావాలదు స్వామి. స్వామి మీ అనుమతించడంతో అలా ఒక్క 4 రోజులు హాలీవుడ్కి సెకండ్ వస్తాం స్వామి. అల్ప సంతోషి, అటులనే మే యువర్ విష్ కమ్ ట్రూ. స్వామి ఏ పక్షం మాట్లాడినాడు? నన్ను తెచ్చినారా లేక తమిళనారా? ఇతర అందరూ ఆంగ్లము ఒకటి పిమ్మట స్పానిష్ మాట్లాడుతారు. అట్లా మరి నాకు ఆ భాష రావు కదా స్వామి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం. Swami, I can understand you. How beautiful this auditorium. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టు ఇంత దూరం వచ్చినా ఈ యాక్సెంట్ వదలకూడదు కదా మన వాళ్ళు. అది సరే కదా స్వామి. ఇచ్చిన రహదారులు చాలా అందంగా ఉంటాయి కదా. నిన్న నువ్వు వచ్చుతున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. ఇచ్చటి రహదారులు మన ఆంజనేయ తాత గారి తోక వలె అట్లా వెళుతూనే ఉంటాయి. అది కూడా కాకుండా స్వామి ఇక్కడ పుస్తకాలు ఉండొచ్చు కదా. ఆ విషయము నిజము కాదేమో అని అనిపించలేదు చిత్రగుప్త. అదే స్వామి. ఎందుకంటే నిన్న మనము వచ్చుతున్నప్పుడు కొత్త జెర్సీ రాష్ట్రంలో తోట రాష్ట్ర రహదారిలో వచ్చుతున్నప్పుడు గంటకి బిచ్చగాళ్ళు డబ్బాల్లో కూర్చుని పుల్లలు అడ్డు పెట్టి డబ్బులు వేస్తేనే కానీ వెళ్ళనివ్వమన్నారు. ఏమి ఆ సకలింపు? ఏది స్వామి వాళ్ళు బిచ్చగాళ్ళు తోలు బూతు మనుషులు ఉంటారు స్వామి. ఓహో, తోలుబోతు మనుషులా? అవును స్వామి. నువ్వు ఇక్కడి నుంచి వచ్చిన వారితో చాలానే బాధాగానే కొడుతున్నట్టున్నావు. ఇంతకీ మనం వచ్చిన విషయం గురించి ఆలోచించాలి. స్వామి అది సరే గాని ఈ వాహనం దున్నపోతుగా వెళ్ళండి. ఇంతటి పొడుగు రహదారుల మీద